ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల్ని దెబ్బతీసింది. చివరికి అది అణుస్థావరాలని కింద ఉన్నటువంటి పార్ట్స్‌నే తాకింది. అవి కాస్త పేలినయ్యి. దానివలన ఇప్పుడు రేడియేషన్ కూడా స్టార్ట్ అయింది అన్నటువంటి విషయాన్ని అంతర్జాతీయ అణు పరిశోధనా విభాగమైనటువంటి IAEA ఆల్రెడీ కన్ఫామ్ చేసింది. మరొక వైపున చూస్తే ఇరాన్ భారీ ఎత్తున ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతోంది. భారీగా బాలిస్టిక్ మిసైల్స్ అణు బాంబుల్ని కూడా మోసుకెళ్ళగలిగిన అణు వారెట్లను కూడా మోసుకెళ్ళగలిగినటువంటి వాటిని తీసుకుని యుద్ధం కూడా ప్రారంభించింది. అయితే వాటిని దారిలోనే నిరోధించగలుగుతోంది ఇజ్రాయెల్. అట్లాగే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నట్టు మరికొన్ని దేశాలు. అయితే ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ సరికొత్త హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి అణుమూలం దెబ్బతీసాం, మేము ముందు నుంచి చెప్తున్నాం, దానికి అణ్వస్త్రాలు ఉండటానికి వీల్లేదని. ఒకవేళ అది అయినా కూడా మేము సమకూర్చుకున్నామని చెప్పింది. అందుకే కొట్టేశాం. ఇంతటితో ఆగితే ఓకే, లేదు అంటే కనుక ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ గ్యాస్ రిఫైనరీస్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. అంటే వాళ్ళ ఆర్థిక మూలం ఇవాళకి ఇరాన్ సస్టైన్ అవుతోంది. ప్రపంచంలో అందరితో గొడవలు పెట్టుకుని సస్టైన్ అవుతోంది అంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి కారణం ఆయిల్ గ్యాస్. డైరెక్ట్గా తీసుకోకపోయినా యూరప్ అమెరికా దేశాలు వేరే మధ్యలో మీడియేటర్ల ద్వారా కొంటూనే ఉన్నారు. అందుకనినే ఇరాన్ దగ్గర అంత డబ్బు వస్తుంది. చైనా కొంటోంది. కొనటానికి వీళ్ళ దగ్గర ఉంటే కదా, అవే పేల్చేస్తే ఏమవుతుంది, పెను విధ్వంసం జరుగుతుంది, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర పైసా ఉండదు. చివరికి ఒక్కసారిగా సోమాలియా కంటే దారుణంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ హెచ్చరిస్తోంది.